కాలేజ్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. విద్యార్థినుల బాత్రూంలో కెమెరాలు ఏర్పాటు చేశాడంటూ ఆరోపిస్తున్న విజయ్ వివాదానికి కేంద్ర బిందువైన విద్యార్థిని మరో ఇద్దరిని పోలీసులు కళాశాలలో విచారిస్తున్నారు. అయితే నింద మోపబడిన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థినుల బాత్రూంలో కెమెరాలు ఏర్పాటు చేశాడంటూ ఆరోపిస్తున్న విజయ్ వివాదానికి కేంద్ర బిందు అయిన విద్యార్థిని మరో ఇద్దరిని పోలీసులు కళాశాలలో విచారిస్తున్నారు. అయితే నింద మోపబడిన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కాలేజ్ వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గత 2 రోజులుగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గుడ్డవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ అయితే మళ్ళీ అది సద్దు మణిగింది అనుకున్న లోపే మళ్ళీ కూడా విద్యార్థి నాయకుల ద్వారా కదా మళ్ళీ ఈ రోజు కూడా అయితే ఆ కాలేజ్ ముందు బటాయించి వీరంతా కూడా ఒక ధర్నా కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నది మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే విద్యార్థుల్లో అందరూ కూడా అంటే మొన్నటి నుంచి కూడా మహిళ ఎవరైతే హాస్టల్లో ఒక హిడెన్ కెమెరాస్ అమర్చారు, దాదాపు 300 మంది 300 ఒక వీడియోలు కూడా చిత్రీకరించారని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ అయితే విద్యార్థులంతా కూడా బైఠాయించిన పరిస్థితి మనం చూస్తానన్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వీళ్ళంతా కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి దీనిపైన విచారణ కూడా చేపట్టారు. విచారణ చేపట్టిన పోలీసులు అయితే ఎటువంటి ఈఎన్ కెమెరాలు లేవు అంటూ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూస్తానన్నాం. కానీ ఏదైతే విద్యార్థులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి ఫైనల్ ఇయర్కి సంబంధించిన ఒక విద్యార్థితో పాటు అతనికి సహకరించిందని చెప్పినటువంటి ఒక విద్యార్థిని, ఈ ఇద్దరితో పాటు మరొక 2 విద్యార్థులను కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారణతో చేపట్టారు. దాదాపు 4 గంటల సేపు కాలేజీ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా డిటెక్టర్ తో కూడా కెమెరా డిటెక్టర్ తో కూడా హైడెన్ కెమెరా డిటెక్టర్ తో కూడా అంతా కూడా వాళ్ళు తనిఖీ చేసిన పరిస్థితి అయితే నిన్న మొత్తం కూడా జరిగింది. కానీ పోలీసులు చేసినటువంటి తనిఖీల్లో మాత్రం ఇంకా సంతృప్తి చెందినటువంటి విద్యార్థులు అయితే మాత్రం ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇంతవరకు ఎవరైతే హిడెన్ కెమెరా పెట్టారో వాళ్ళని అరెస్ట్ చేయలేదంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వర్షాన్ని సైతం లక్ష్య చేయకుండా విద్యార్థి నాయకులంతా కూడా ఆ కాలేజీ గేట్ ముందు ప్లస్ ఆ బస్సు ముందు కూడా ఆ పండుగ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో పోలీసులకు విద్యార్థి నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట అయితే జరుగుతుంది. ఈ తోపులాట నేపథ్యంలో అయితే ఆ పోలీసులందరినీ కూడా ఈ విద్యార్థి నాయకులందరినీ కూడా పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తరలించబడిన చూస్తానన్నా. దీంతో పాటు కొంతమంది పైన కూడా ఈ కొంత దాడి జరిగినట్టు కూడా మనకి ఇక్కడ చూస్తూనే ఉన్నాం. దీంతో పాటు చిత్రీకరిస్తున్న ఈ వ్యవహారాన్ని మొత్తం చిత్రీకరిస్తున్న మీడియా పైన కూడా కొంత దాడి చేసిన నేపథ్యం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ నిజంగా హిడెన్ కెమెరాను ఆ బల్బులు ఏదైతే ఆ వాష్రూమ్ లో ఉన్నటువంటి బల్బుల్లోనే అమర్చారో ఆ బల్బులను నిన్నే పోలీసులు తీసుకెళ్లిపోయారు అంటూ కూడా ఆ ఫోటోలు అంటే మహిళా కానిస్టేబుల్ సేకరించినటువంటి బల్బులు కూడా ఫోటోలు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తాము. ఎంత జరుగుతున్నా కూడా కేవలం కాలేజీ యాజమాన్యం మాత్రం స్పందించకపోవడం చాలా బాధాకరమైనట్టు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మా కాలేజీలో చదివిస్తున్నా కూడా కాలేజీలో ఉన్నటువంటి వేరే కూడా సర్వే అయిందంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.